అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒంటరి అయిపోయిండు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసేటటువంటి తప్పిదం ఏంటంటే ఫస్ట్ ఆయన కొన్ని ఓపెన్ స్టేట్మెంట్స్ చేస్తాడు. తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి మాటలకు క్లారిటీ లేకుండా పోతుంది. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి బాస్. ఒక బాస్ మాట్లాడుతున్నప్పుడు అందరూ క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ ఏంది, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు, రేవంత్ రెడ్డి ఏ ప్రకటన విడుదల చేయబోతుండు, రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతుండని చెప్పి చాలామంది తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తారు ఒక ముఖ్యమంత్రి మాటల కోసం. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏదైనా మీటింగ్లు పెట్టినా, భారీ బహిరంగ సభలు పెట్టినా, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా కూడా జనాలు అందరూ క్యూరియాసిటీతో చూస్తుండే. కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు, కేసీఆర్ భారీ బహిరంగ సభలో ఏదైనా ప్రకటన చేయబోతున్నాడా, కేసీఆర్ ఏమైనా మాట్లాడబోతున్నా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తుండే. ఇప్పుడు కేసీఆర్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ పెట్టినా, సభలు పెట్టినా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు, రేవంత్ రెడ్డి ఏ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేస్తారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నీ కూడా కాంట్రవర్సీలు ఎక్కువ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మరి తెలిసి మాట్లాడుతుండా, తెలియక మాట్లాడుతుండా, రేవంత్ రెడ్డి గారికి స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు కావాలని అట్లా స్క్రిప్ట్ రాసిస్తున్నా, లేకపోతే రేవంత్ రెడ్డి అయోమయంలో ఉండి, ఫ్రస్ట్రేషన్లో ఉండి, డిప్రెషన్లో ఉండి అట్లా మాట్లాడుతుండా అనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్కులు తెరపైకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పు ఉడతలేదు, అప్పు కోసం పోతే దొంగలు చూస్తున్నారు, ఢిల్లీ అపాయింట్మెంట్ అడిగితే ఎవరినైనా చెప్పులు ఎత్తుకుపోతారేమో మాదనేటటువంటి తరహాలో మమ్మల్ని చూస్తున్నారు. తెలంగాణ ఆర్థిక శ్లోభాలలో గురైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం ఆగమాగం ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు పాపం వాళ్ళ ఓపిక నశించిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి గారు చెప్పిరట, మీరు ఇష్టానుసారంగా మాట్లాడొద్దు, ఆచితూచి అడుగులు వేయండి, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు ఏదైనా మాట మాట్లాడితే అది కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకంటే మీరు సీఎం సీట్లో ఉన్నప్పుడు చాలా క్లియర్గా పర్టికులర్గా మాట్లాడాలి, ఎక్కడ మీరు రాంగ్ స్టెప్స్ వేసినా కూడా అది మొత్తం కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి స్టార్టింగ్ నుండి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుండో ఉన్నటువంటి వ్యక్తి, 30-40 ఇయర్స్ ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి బట్టి విక్రమార్క చాలా సీనియర్ లీడరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మంత్రి పదవులలో అనుభవించినటువంటి వ్యక్తి, చాలా సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పొంగులేటి సీనన్న సీనియర్ లీడరు. ఇప్పుడు మొన్న పార్టీ మారినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా సీనియర్ లీడరు. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ లీడరు. మరి ఇంతమంది సీనియర్ లీడర్లు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు కదా, వీళ్ళ సజెషన్ తీసుకోవచ్చు కదా. కానీ ఎలాంటి సజెషన్ తీసుకుంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మంత్రులందరూ రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహంగా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. మంత్రులు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు, రేవంత్ రెడ్డి వ్యవహారానికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఒంటెత్తిపోకడ, అంటే ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం, ఒంటరితనంగా ఉండడం, ఎవరిని పట్టించుకోకపోవడం. అరే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మంత్రులు రేవంత్ రెడ్డితో మాట్లాడదాం అనుకుంటే 2-3 మంత్రులకు అసలు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదట. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారట మంత్రులు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడుర్రి. ఎమ్మెల్సీలకు అయితే అసలు రేవంత్ రెడ్డిని కలుద్దామని పోతే ఆయన ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టి పంపిస్తున్నారట తప్ప కలిసే పరిస్థితి లేదట ఎమ్మెల్సీలు. ఎంపీల పరిస్థితి అయితే అగామ్య గోచరం. ఇక ఎంపీలను కూడా కలిసే పరిస్థితి లేదు అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకు రేవంత్ రెడ్డి ఒంటరిగా అవుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎందుకు సింగిల్ పర్సన్ లెక్క మిగిలిపోతున్నాడు అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహారం, ఆయన ఒంటెత్తిపోకడా, ఆయన పర్ఫార్మెన్స్. స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి చేసేటటువంటి 2 తప్పిదాలు ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో ఒక పెంట నడుస్తుంది. రేవంత్ రెడ్డి పైన ఎందుకు అసంతృప్తితో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసింది హైడ్రా. రేవంత్ రెడ్డి హైడ్రాని తీసుకొచ్చిండు. ఈ హైడ్రా పెద్ద ఎత్తున హైదరాబాద్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఒక నెగిటివ్ క్రియేట్ అయిపోయింది. ఈ హైడ్రాలో కేవలం పేదవాళ్ళ ఇల్లులు మాత్రమే కూల్చేసిరు, ఉన్న వాళ్ళ ఇల్లుల జోలికి పోలేదు. అంటే తెలిసో తెలియకో గుడిసెలు కట్టుకొని ఆ మూసీ పక్కన లేకపోతే FTL బఫర్ జోన్లో తెలిసి తెలియకనో 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం పేదవాళ్ళు ఇల్లులు కట్టుకుంటే మీరు FTL బఫర్ జోన్ అని చెప్పి వాళ్ళని మొత్తం కూడా ఇల్లులు నీలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేసింది హైడ్రా. కేవలం పేదవాళ్ళ ఇల్లుల జోలికే వెయ్యిలు. ఇప్పుడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాసవి కన్స్ట్రక్షన్స్ అని, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అని,
ఇట్లా మాట్లాడకుండా పోతే చాలామంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించారు, వాటి జోలికి ఎక్కడ కూడా పోలే, కేవలం పేదవాళ్ళ ఇల్లులు కూల్చేసే ప్రయత్నం చేశారు. ఈ హైడ్రా చేయబట్టి పెద్ద ఎత్తున హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆ మొత్తం ఆ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇది ఒక చర్చ. తర్వాత రేవంత్ రెడ్డికి చాలా మంది మంత్రులు చెప్పారట, ఈ హైడ్రా వల్ల మనకి ఇబ్బంది అవుతున్నది, ఈ హైడ్రా వల్ల కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది, దీన్ని ఆపేద్దాం అని చెప్పి మంత్రులు చాలామంది రేవంత్ రెడ్డికి సజెషన్ ఇస్తే ఆపే ప్రసక్తి లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండట మంత్రులకు. ఇదొక చర్చ. ఇక్కడ హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ అంశం ఇది, ఫస్ట్ హైడ్రా, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఫస్ట్ హైడ్రా. ఈ హైడ్రా వల్ల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చాలా చిక్కులలో పడ్డది. ఇది రేవంత్ రెడ్డి ఒపీనియనే. ఈ హైడ్రా అనేది కూడా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం అట. దీనికి మంత్రులకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. మంత్రులు చాలామంది వ్యతిరేకత వచ్చింది వద్దు అని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. రెండోది, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట, ఆగస్టు 15వ తారీఖు లోపు రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తాం అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సెకండ్ స్టేట్మెంట్. తర్వాత ఆయన ఏం చెప్పింది తెలుసా రైతులకు, మీరు రైతు కనుక ఒకవేళ రుణాలు తీసుకోకపోతే టక్కున పోయి తీసుకురండి, మీ పట్టపాస్ పుస్తకాలు బ్యాంకులో పెట్టి పైసలు తీసుకురాలి, ఆగస్టు 15వ తారీఖు లోపు మీకు 2 లక్షల మాఫీ చేస్తామని చెప్పిండు. చాలామంది రైతులు ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి పట్టపాస్ పుస్తకం బ్యాంకులో పెట్టి పైసలు తీసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఈ రైతు రుణమాఫీ కేవలం 70% కంప్లీట్ చేసిండు. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు కేవలం 70% కంప్లీట్ చేసిండు. ఇంకా 30% రైతు రుణమాఫీ కంప్లీట్ కానటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది తెలుసా రేవంత్ రెడ్డి, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము రుణాలు మాఫీ చేస్తాం. 2 లక్షల పైన, ఇప్పుడు 2,20,000 2,50,000 ఉంటే ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టండి, మిగిలినటువంటి పైసలు మేము మాఫీ చేస్తామని చెప్పిండు. చాలామంది రైతులు 10 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి పైసలు తీసుకొచ్చి 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి ఆ పైసలు బ్యాంకులో వడ్డీతో సహా కట్టిరు. సీన్ కట్ చేస్తే ఈ 2 లక్షల మాఫీ ఇప్పటిదాకా అయినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కూడా రైతులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని విమర్శలు చేశారు. అదే ఆగస్టు 15వ తారీఖు లోపు రైతు రుణమాఫీ మొత్తం చేస్తామన్నాడు, చేయలేకపోయిండు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మొద్దు అని చెప్పి రైతులు ఇక్కడ ఒక క్లారిటీకి వచ్చారు. ఆగస్టు 15వ తారీఖు అది కూడా రేవంత్ రెడ్డి సొంత ఒపీనియన్ అట. అంటే మాట్లాడుతుండే మరి రేవంత్ రెడ్డి గారికి ఏమనిపిస్తుందో ఏమో, ఆయన డెడ్ లైన్ పెట్టుకుంటాడట. ఆగస్టు 15వ తారీఖు లోపు చేస్తాం, కథం అయిపోయింది అంతే, చెప్పేస్తాడు అన్నట్టు మైకు దగ్గర పెట్టుకొని చెప్తాడు. మంత్రుల ఒపీనియన్ తీసుకోడు, ఎమ్మెల్యేల ఒపీనియన్ తీసుకోడు, ఎమ్మెల్సీల ఒపీనియన్ తీసుకోడు, ఎంపీల ఒపీనియన్ తీసుకోడు, ప్రభుత్వ సలహాదారుల ఒపీనియన్ లేదు, ప్రభుత్వానికి సంబంధించిన విప్పుల ఒపీనియన్ లేదు, క్యాబినెట్ నిర్ణయం లేదు, క్యాబినెట్ ఒపీనియన్ లేదు, ఏం లేదు. ఇక మనం నిల్చున్నామా అంటే చెప్పుడు అంతే. ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ విషయంలో ఫెయిల్, రెండో అంశం. మూడోది, రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా మార్చు 31వ తారీఖు లోపు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఫెయిల్, మామూలు ఫెయిల్ కాదు, భయంకరమైనటువంటి ఫెయిల్ రైతు భరోసా విషయంలో. రైతు భరోసా విషయంలో రైతులు క్లారిటీకి వచ్చారు. రేవంత్ రెడ్డిని నమ్మొద్దు, అన్ని దొంగ మాటలు చెప్తాడు, చెయ్యడు. ఏమనంటే తెలంగాణ దివాలా తీసింది, అప్పు పుడతలేదు, పైసలు ఇవ్వని చెప్తాడు. మరి పైసలు లేనప్పుడు రైతు భరోసా 31వ తారీఖు లోపు మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పుడు ఎందుకు చెప్పాలి? పైసలు లేనప్పుడు సైలెన్స్ ఉండాలి కదా, మూసుకొని ఉండాలి కదా, ఎందుకు చెప్తున్నారు? మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ 3 తప్పులు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయి. ఇప్పుడు 3 తప్పులు. ఈ 3 నిర్ణయాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ నిర్ణయం లేనేలేదు అట, అసలు వాళ్ళకి సంబంధమే లేదు. ఈ 3 హామీలలో అసలు మంత్రులకు సంబంధం లేదు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు సంబంధమే లేదు. ఇప్పుడు ఎందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నారు అంటే, ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ అని చెప్పిండు ఫెయిల్, మార్చి 31వ రైతు భరోసా ఫెయిల్, హైడ్రా ఫెయిల్. చాలామంది రైతులు ఎమ్మెల్యేలకు గల్లాలు పట్టుకుని అడుగుతున్నారట, రైతు భరోసా ఏమైంది, రుణమాఫీ ఏమైంది, పెన్షన్ ఏమైంది, మహిళలకు 2,500 ఏమైంది అని చెప్పి చాలామంది అడుగుతారు. ఇంకోటి రేవంత్ రెడ్డి చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంది చెప్పనా, జనవరి 26వ తారీఖు ఆయన ఏం చెప్పిండు తెలుసా, కౌలు రైతులకు 12,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పిండు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పిండు. తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పిండు. జనవరి 26వ తారీఖు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. తర్వాత రైతు భరోసా ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఈ 4 అంశాలు, ఒకటేమో 12,000 రూపాయలు కౌలు రైతులకు, ఒకటేమో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, 12,000 రూపాయలు రైతు భరోసా. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి మొత్తం గంగలు కలిసినాయి. ఈ 4 అంశాలలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. జనవరి 26వ తారీఖు చెప్పినటువంటి మాట ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో ఎవరెవరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు, 3 నెలల్లో ఎవరెవరికి కౌలు రైతులకు పైసలు ఇచ్చిర్రు, 3 నెలల్లో ఎవరెవరికి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, 3 నెలల్లో ఎవరెవరికి 12,000 రూపాయలు రైతు భరోసా కింద రైతు భరోసా డబ్బులు వేసిర్రు, దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ ఫెయిల్.
ఇంకోటి, రేవంత్ రెడ్డి ఈ 4 అంశాల డిసిషన్ కూడా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం అనే చర్చ ఉంది. మంత్రులను అడగడట రేవంత్ రెడ్డి, ఎవరిని అడగడు, ఓపెన్ ఆయనే చెప్పుకుంటాడు అన్నట్టు, ఆయనే చూసుకుంటాడు అన్నట్టు. నేను ముఖ్యమంత్రిని గీళ్ళని మంత్రులు వీళ్ళంతా చోట గీళ్ళ నేను అడుగుడు ఏంది అనుకుంటాడో ఏమో మరి. సొంత నిర్ణయాలు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒంటరితనానికి మిగిలిపోయింది. ఎవ్వరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ఎవ్వరు రేవంత్ రెడ్డికి మద్దతు పలికే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఒంటరైపోయిండు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ షాక్ ఇస్తున్నారు. మేము రేవంత్ రెడ్డి వర్గం కాదు, మేము రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయం, ఆయన మాట్లాడే మాటలు కరెక్ట్ లేవు. ఇప్పుడు మంత్రుల, ఎమ్మెల్యేల బాధలు ఏంది తెలుసా? ఒక్కటే ఒక బాధ వాళ్ళకి, దివాలా తీసింది అంటుండు తెలంగాణ దివాలా తీసిందంటే రేపటి రోజు ఎవడన్నా పెట్టుబడులు పెట్టనీకి వస్తారా? దివాలా తీసిన తెలంగాణకు పెట్టుబడులు ఎందుకు అనుకుంటారు కదా. రేపటి రోజు ఎవడన్నా అప్పిస్తాడా? అరే తెలంగాణ దివాలా తీసింది అంటుండు, దివాలా తీస్తే తెలంగాణకు అప్పులు ఇస్తే మళ్ళీ మనకు పైసలు ఇయ్యరేమో అని చెప్పి ఎవడు అప్పు కూడా ఇయ్యడు. తెలంగాణ దిక్కు ఎవడు చూడని కూడా చూడడు. నాకు తెలిసి ఇప్పుడు మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, మన ఇంట్లో మనం చిన్న భిన్నం అవుతున్నాం, ఇబ్బంది పడుతుంటే మన నాన్ననో మన అమ్మనో మనమో బయటకు వచ్చి ఏమేమి మొత్తం అప్పులపాలు అయిపోయినాం అని చెప్పుకుంటామా? చెప్పుకోం కదా. పర్లేదు అని అంటాం. మన ముఖ్యమంత్రి పర్లేదనే పరిస్థితి కూడా లేదు కదా. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దివాలా తీసింది తెలంగాణ. మరి దివాలా తీసిన తెలంగాణకు పెట్టుబడులు ఏడికెళ్ళి వస్తాయి? దివాలా తీసిన తెలంగాణకు పైసలు ఎవడిస్తాడు? దీనికి మన సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. మంత్రులు చాలామంది ఫీల్ అయ్యేది ఇక్కడనే, మా ఇజ్జత్ తీసిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఫ్రెండ్స్ ఉంటారు. మాట్లాడుకునేటప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మన మంత్రులకు చెప్తున్నట, అదేందే మీ ముఖ్యమంత్రి తెలంగాణ దివాలా తీసిండు అంటుండు, తెలంగాణ ఆగమైపోయింది అంటుండు. ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇయ్యాడు, మీ ఓడేందుకు అంత ఓపెన్గా మాట్లాడుతుండు? అరే దివాలా తీసిన తెలంగాణకు పెట్టుబడులు ఏడికెళ్ళి వస్తాయని పక్క రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను అడిగే పరిస్థితి. మంత్రులు కూడా చాలామంది ఫీల్ అయిపోయారు, గిట్లా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు, అరే తెలంగాణ నిజంగా ఆర్థికంగా బాగాలేకపోతే దాన్ని సెట్ చేసుకుందాం, కానీ ఇంత ఓపెన్గా ప్రజలకు చెప్పడం ఎందుకు? ఇప్పుడు తెలంగాణ దివాలా తీసింది, అప్పు పుడతలేదంటే రాబోయేటటువంటి రోజులలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? అరే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 17 నెలలనే దివాలా తీసింది అంటుండు రాష్ట్రం, అనవసరంగా కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చినాం కదా అని జనాలు కూడా అనుకుంటారు కదా. సరే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి మద్దతు దొరికే పరిస్థితి ఎట్టి పరిస్థితులలో లేదు. రేవంత్ రెడ్డి ఒంటరైపోయిండు అనేది మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.